నమస్తే అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మనం 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయింది, 12 పాయింట్స్ ఉన్నది, స్టాప్ లాస్ హిట్ అయింది. సో మన వాళ్ళు కూడా స్టాప్ లాస్ తీసేసుకున్నారు, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత 50 పాయింట్స్ ర్యాలీ జరిగింది. వాళ్ళైతే 50 పాయింట్స్ బుక్ చేసుకున్నారండి, బట్ నేనైతే బుక్ చేయలేదు. సో టార్గెట్ వరకు వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ 20 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఉంది. ఒకవేళ ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోతే నెక్స్ట్ నా ట్రేడ్ ప్లాన్ ఏంటంటే, ఈ లైన్ ఉంది కదా, రెడ్ లైన్, దీన్ని బ్రేక్ చేసి మంచిగా స్ట్రాంగ్గా బ్రేక్ చేసి రివర్సల్ అవుతుంది మార్కెట్. అప్పుడు నేను ఈ ట్రేడ్ తీసుకుంటాను, ఈ జర్నీ క్యాప్చర్ చేస్తాను. సో ఒకవేళ ఇక్కడ 20 పాయింట్స్ స్టాప్ లాస్, ఇటు 15 ఒక 12 అంటే 15 వేసుకుంటే 35 పాయింట్స్, 35 ప్లస్ ఇది ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. టోటల్ 50 పాయింట్స్. ఓకే, 50 పాయింట్స్ పోయినట్టే. ఈరోజు స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్సే కాదండి, లాసెస్ కూడా ఉంటాయి. ఎవరైతే లాసులను కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే ఓకే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడానికి అయితే రెడీ అవ్వండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.